అందరికీ నమస్తే అండి. సోనూ సూద్ ఈ పేరు మనం వింటే 2020లో కోవిడ్ వచ్చినప్పుడు ఆయన చేసిన సాయం, దేశం మొత్తానికి ఆయన అందించిన సాయమే అందరికీ గుర్తొస్తుంది. సో ఇప్పుడు అంటే అప్పటి వరకు ఆయన మన తెలుగు ప్రజలకి ఒక సినిమాల్లో విలన్గానే తెలుసు, ఒక మంచి నటుడుగానే తెలుసు. కానీ అప్పుడు ఆయన చేసిన సాయంతో ఆయన దేశంలో చాలామందికి ఆపద్బాంధవుడయ్యారు. ఆయనలో సేవా గుణం బయటకు వచ్చింది. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు వరదలు వచ్చాయి. ఇదేమీ ఆయన సొంత ప్రాంతం కాదు, ఇక్కడేమీ ఆయన పుట్టి పెరగలేదు. కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా 5 కోట్లు ప్రకటించారు ఆయన. తెలంగాణకు 2.5 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు 2.5 కోట్లు. అలాగే తన ట్రస్ట్ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటుందని, ఎవరికి ఏం కావాలన్నా తమ ట్రస్ట్ను సంప్రదించాలని వాళ్ళు కాంటాక్ట్స్ అవి కూడా ఇచ్చారన్నమాట. సో ఇక్కడ సోనూ సూద్ గారు మొత్తం నెట్వర్క్ లేదా ఆయన తీసుకునే రెమ్యూనరేషను వాటితో పోలిస్తే ప్రస్తుతం ఉన్న మన తెలుగు హీరోల అగ్ర హీరోల రెమ్యూనరేషన్ భారీగా ఉంటుంది. సోనూ సూద్ ఒక సినిమాకు 20 కోట్లు తీసుకుంటే ఎన్టీఆర్, మహేష్ బాబు లేదా ఈ చాలామంది అల్లు అర్జున్ వీళ్ళందరూ, ఈ నటులు అగ్ర నటులందరూ కూడా ఒక సినిమాకు మినిమం 50-60 కోట్లు తీసుకుంటారు. 50 తక్కువ ఉంటుంది, ఇంకా పైనే తప్ప ఇంకా లోపు ఉండదు. సో మరి వీళ్ళు ఇచ్చింది ₹1 కోటి, మహేష్ బాబు కానీ లేదా జూనియర్ ఎన్టీఆర్ కానీ లేదా అల్లు అర్జున్ కానీ బాలకృష్ణ కానీ చిరంజీవి, రామ్ చరణ్ వీళ్ళు ఇచ్చింది ₹1 కోటి. ప్రభాస్ ఏమో 2 కోట్లు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇచ్చారు. సో దీనిలో పవన్ కళ్యాణ్ గారిని కాసేపు పక్కన పెడదాం. సో అంటే సోనూ సూద్ లాంటి వ్యక్తి చూసారా ఎంత ఉదారంగా ఇచ్చారో. మనం యాక్చువల్లీ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ ₹1 కోటి ఇచ్చినప్పుడు ఎక్కువ అనుకున్నాం. సో సోనూ సూద్ ఇచ్చిన 5 కోట్ల ముందు ఇవి తక్కువే. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన పాయింట్ చెప్తా. దివిసీమ ఉప్పెన మేబీ 1977-78లో వచ్చింది. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, ఎన్టీఆర్, నాగేశ్వరరావు వాళ్ళు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళి జోగి పెట్టారు. వాళ్ళ సొంత సాయం కొంత వేసుకొని మిగిలింది వాళ్ళే నేరుగా రంగంలోకి దిగి జోగి ద్వారా విరాళాలు సేకరించారు. అలాగే 1983లో ఒకసారి విపరీతమైన వర్షాలు వచ్చాయి 83. అప్పుడు కృష్ణ గారు 10 లక్షల సాయం అందించారు. అలాగే కృష్ణరాజు 25 లక్షల సాయం అందించారు. ఇప్పుడు ₹1 కోటితో పోలిస్తే అప్పుడు 10 లక్షలు, అంటే అప్పుడు 10 లక్షలతో పోలిస్తే ఇప్పుడు ₹1 కోటి తక్కువే. అప్పట్లో వాళ్ళు తీసుకునే రెమ్యూనరేషనే 5 లక్షలు ఉంటుంది. ఒక సినిమాకు వాళ్ళు తీసుకునే రెమ్యూనరేషను 5 లక్షల నుంచి 20 లక్షలు ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక సినిమాకు వీళ్ళు తీసుకునే రెమ్యూనరేషను 50 కోట్లు ఉంటుంది. చూసారా, అంటే వాళ్ళు ఒక సినిమా రెమ్యూనరేషనో లేదంటే 2 సినిమాల రెమ్యూనరేషన్ ఇచ్చేసినట్టే సాయంగా. మరి ఇప్పుడు వీళ్ళు తీసుకున్న రెమ్యూనరేషన్ ఒక సినిమా రెమ్యూనరేషన్ కనీసం దానిలో సగం, అట్లీస్ట్ దానిలో 10% కూడా ఇవ్వలేదుగా. సో అంటే నేను ఇక్కడ హీరోలను కించపరచట్లా, కానీ గతంతో పోలిస్తే, గతంలో హీరోలు ఇచ్చిన దాంతో పోలిస్తే కృష్ణరాజు గారు ఆ రోజుల్లో 25 లక్షలు అంటే ఇప్పుడు సుమారుగా తక్కువలో తక్కువ 25 కోట్లు ఇచ్చినట్టే, లేదా పోనీ 10 కోట్లైనా ఇచ్చినట్టే, మినిమం 10 కోట్లు ఇచ్చినట్టే. కృష్ణరాజు గారు ఆ రోజుల్లో 25 లక్షలు అంటే, కృష్ణ గారు ఆ రోజుల్లో 10 లక్షలు అంటే ఇప్పుడు మినిమం 4-5 కోట్లు ఇచ్చినట్టే కదా. అంటే నేను ఇక్కడ ఏం రఫ్గా లెక్కేస్తున్నా, అటు ఇటుగా లెక్కేస్తున్నా, ఎగ్జాక్ట్ లెక్క అయితే నేను వేయట్లేదు. అంటే మీకు జస్ట్ తెలియాలని. మనకి ఇక్కడ లెక్క ఇంపార్టెంట్ కాదు, ఆ సబ్జెక్ట్ ఇంపార్టెంట్. సో అంటే సోనూ సూద్ ఇచ్చిన సాయం కానీ గతంలో వాళ్ళు మన పాత తరం హీరోలు ఇచ్చిన సాయం ముందు పోలిస్తే ఇప్పుడు హీరోలు ఇచ్చింది తక్కువే. పైగా ఇంకా చాలామంది ఇవ్వాల, అగ్ర హీరోలు చాలామంది ఇంకా రెస్పాండ్ అవ్వాల. చాలామంది ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు విపత్తు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న విజయవాడ నగరం కష్టాల్లో ఉంది. 6,882 కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రాథమిక అంచనాలు మాత్రమే, మేబీ ఇంకా పెరగవచ్చు. ఇది 10,000 కోట్లు అవ్వచ్చు, 12,000 కోట్లు అవ్వచ్చు. దీన్ని ఎలా భర్తీ చేస్తారు? అక్కడ ఆ లక్షలాది కుటుంబాలు మళ్ళీ సాధారణ జీవితంలోకి రావాలి అంటే, ఈ వరద దెబ్బ నుంచి కోలుకోవాలంటే సంవత్సరం టైం పడుతుంది. వాళ్ళ ఇంట్లో మొత్తం అన్నీ పోయాయి, కట్టుబట్టలతో మాత్రమే మిగిలారు. మరి వాళ్ళు మళ్ళీ
పాత లైఫ్ స్టైల్కి రావాలన్నా, కాస్త ప్రశాంతంగా ఉండాలన్నా సంవత్సరం పడుతుంది. సో వీలైతే సినిమా వాళ్ళు ఇంకా ఏదైనా కార్యక్రమం ద్వారా, ఇంకా ఏదైనా చారిటీ కార్యక్రమం ద్వారా వాళ్ళు విరాళాలు సేకరించవచ్చు. వాళ్ళు ఇంకా తలా కొంత వేసుకోవచ్చు. సినీ ప్రముఖులు అందరూ కూడా రావచ్చు. సినిమాల్లో నటించే ప్రతి ఒక్కరు వాళ్ళు తీసుకునే రెమ్యూనరేషన్లో ఒక 10%, 5% ఇచ్చినా బాగుంటుంది. అలాగే సినిమా బడ్జెట్ సంవత్సరానికి సుమారుగా 2000 కోట్లు టర్నోవర్. మన తెలుగు సినిమా టర్నోవర్. ఒక్కోసారి కొన్ని పెద్ద సినిమాలు వచ్చినప్పుడు పెరుగుద్ది, ఒక్కోసారి తగ్గుద్ది. సో యావరేజ్గా నేను చెప్తున్నా 2000 కోట్లు టర్నోవర్ సంవత్సరానికి. దానిలో 10% ఇవ్వచ్చు. ఇవ్వడం వలన నష్టమేమీ ఉండదు. టర్నోవర్ మీన్స్ వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఒక హీరో తీసుకున్న రెమ్యూనరేషన్లో 10% వదులుకోవడానికి సిద్ధపడవచ్చు. ఒక డైరెక్టర్ ఉంటారు, రెమ్యూనరేషన్ తీసుకుంటారు, దానిలో 10% ఇవ్వడానికి సిద్ధపడవచ్చు. ఎందుకంటే వీళ్ళే ఇప్పుడు ఎవరినైతే వీళ్ళు ఆదుకుంటున్నారో వాళ్ళే కదా సినిమాలు చూసేది, ప్రజలే కదా సినిమాలు చూస్తారు. మరి అటువంటి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఇవ్వకపోతే ఎట్లా? అలాగే ప్రొడ్యూసర్స్ సినిమాల కోసం ఎక్కువ ఖర్చు పెడతారు. సినిమాల్లో బోల్డ్ అంత వృధా ఖర్చులు ఉంటాయి. ఒక సెట్ వేయడానికి 5 కోట్లు ఖర్చు పెడతారు. ఒక పాట షూట్ చేయడానికి 10 కోట్లు ఖర్చు పెడతారు. అంతంత భారీగా ఖర్చులు పెడుతున్నప్పుడు ఎంతో కొంత దీనికోసం ఇంకా ఎక్కువ ఇవ్వడంలో తప్పు లేదేమో అనిపిస్తుంది. సో వీలైతే ఒకసారి ఆలోచించాలి.